తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్ఠ నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. త్రిత్వకాలంలోని 7వ ఆదివారంలో ప్రవేశించాము. చదవబడిన వాక్య భాగాలు కొన్ని మనకు సుపరిచితమైనవే. పాత నిబంధన వాక్య భాగముగా ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనం నుండి 25వ వచనం వరకు చదవగా మనం విన్నాము. మనందరికీ తెలిసిన రీతిగా ప్రవక్త అయిన ఇర్మియాకి వీపింగ్ ప్రాఫెట్, ఏడ్చే ప్రవక్త అని పేరుంది. ఆయన ప్రవచనాలన్నీ హెచ్చరికతో కూడిన ప్రవచనాలుగా ఉంటాయి. అయితే 30 అధ్యాయం నుండి 33వ అధ్యాయం వరకు ఇర్మియా గ్రంథంలో ఉన్న ఈ 3 అధ్యాయాలు లేక ఈ 4 అధ్యాయాలు ప్రోత్సాహాన్ని కలిగించేవి, ఆదరణ కలిగించేవి. అందుచేత మనకి దినాన్ని ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగంలో బబులోను బానిసత్వం నుండి విడిపింపబడిన ఇశ్రాయేలీయులు ఏ విధముగా ఉపశమనం పొందుతారో ఇర్మియా ప్రవచిస్తూ ఉన్నాడు. భయపడకుడి అనే మాట. పత్రిక వాక్య భాగంలో మనం చూసే విధంగా లుస్త్రాలో పౌలు పరిచర్య. మొదట ఒక ఆయన స్వస్థపరిచాడు. తర్వాత వాక్యం చెప్తూ ఉంటే వీరే పూజారులని చెప్పి, వీరికి దైవాలని చెప్పి దండలు వేసి పూజలు చేయకపోతే నివారించాడు. ఆ సంఘటనని అవకాశంగా తీసుకుని సువార్త ప్రకటించాడు. ఆయన చనిపోయాడని బయటికి ఈడ్చి పారేస్తే తిరిగి అదే పట్టణానికి వచ్చి వాక్యం ప్రకటించాడు భయం లేకుండా. సువార్త వాక్య భాగం మత్తయి సువార్త 10వ అధ్యాయం 3 భాగాలుగా అధ్యాయాన్ని విభాగించవచ్చు. మొదటి భాగంలో 12 మంది శిష్యులను ఏర్పరచుకున్న వృత్తాంతం మనం చూస్తాము. ఆ తర్వాత భాగంలో శిష్యరికం అనేది ఎంత ఖరీదైందో, కాస్ట్లీ డిసైపుల్షిప్, ఎలాంటి ధర చెల్లించాలో చెప్పి ఈ ఆఖరి భాగంలో భయపడాల్సిన పని లేదు, ఆయన మనల్ని లక్ష్య పెడతాడు అనే మాటలు కనబడుతూ ఉన్నాయి. యేసుప్రభు శిష్యులుగా 12 మందిని ఏర్పరచుకున్నాడనే వృత్తాంతము 10వ అధ్యాయం పైన చెప్పబడింది. అలా చెప్పిన తర్వాత వారిని దెయ్యాలు వెళ్ళగొట్టడానికి, రోగులను స్వస్థపరచడానికి అధికారం ఇచ్చి పంపుతా ఈ మాటలు పలికాడు ఆయన. గారిబాల్డి అని చెప్పి ఇటలీ దేశాన్ని స్వతంత్రం చేయడానికి ఉద్యమం నడిపాడు ఆయన 1849లో. ఆయన అంటాడు, ఐ హ్యావ్ నథింగ్ టు ఆఫర్ యూ బట్ హంగర్ అండ్ థర్స్ట్, హార్డ్షిప్ అండ్ డెత్. మన దేశాన్ని విడిపించడానికి నేను మీకు ఇచ్చేది ఏంటంటే ఆకలి, దప్పిక, కఠినమైన జీవితము, మరణం. అయినా కానీ అనేక మంది ఆయన వెనకొచ్చి దేశాన్ని ప్రేమించారు. మాకు ఆకలి దప్పులు ఉన్నా పర్వాలేదు, కఠినమైన జీవితం ఉన్నా పర్వాలేదు, మేము దేశం యొక్క విమోచన కొరకు నీ శిష్యులుగా ఉంటామని ఆ గారిబాల్డి అనే ఆయన దగ్గరికి చాలామంది వచ్చారు. ఇంగ్లాండ్ ప్రధాని చర్చిల్ అని ఆయన రాజరికము స్వార్థపూరితమైన అంచనాలకు వెళ్తూ ఉంటే ఆయన చెప్పాడు, బ్లడ్, టాయిల్, స్వెట్ అండ్ టీయర్స్ ఐ గివ్ యూ. నన్ను వెంబడిస్తే మీరు రక్తాన్ని చిందించాలి, చెమట కార్చాలి, కన్నీళ్లు కార్చాలి అని చెప్పాడు. అయినా కానీ చాలామంది ఆయన వెనక్కి వచ్చారు. అదే కోవలో లేక వారిద్దరికన్నా ముందు యేసుప్రభు చెప్పిన మాటలు మనం చూస్తే, ప్రభుత్వం నిన్ను హింసించవచ్చు, లోకం నిన్ను హింసించవచ్చు, సంఘం నిన్ను హింసించవచ్చు, కుటుంబం నిన్ను హింసించవచ్చు, అయినా కానీ నీవు నా శిష్యుడిగా నిలబడాలి. హి వాజ్ ఛాలెంజింగ్. ప్రభుత్వము లేక లౌకిక ప్రపంచం నిన్ను గాయపరచవచ్చు, సంఘము నిన్ను హింసించవచ్చు, కుటుంబము, తల్లి, తండ్రి, అన్నదమ్ములు, చెల్లెళ్ళు ఒకవేళ నిన్ను హింసించవచ్చు, అయినా కానీ నీవు నా శిష్యుడిగా ఉండగొడితే ఇది తప్పదని చెప్తూ ఉన్నాడు. డిసైపుల్షిప్ ఈజ్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్ బట్ ఏ థార్న్ బుష్. క్రైస్తవ శిష్యరికం అనేది గులాబీ పాన్పు కాదు, ముళ్ళ కిరీటం అనే మాటలు. దేవుని రాజ్యంలో లేక ప్రభువు రాజుగా ఉన్న పరిధిలో, రాజరికంలో రాజుగారి యొక్క వార్తాహరులు ఎలాగ ఉండాలి, లేక మెసెంజర్స్ ఎలా ఉండాలి, శుభవర్తమానం పట్టుకెళ్ళేవారు ఎలా ఉండాలనే కొన్ని
సంగతులు ఆయన వివరిస్తూ ఉన్నాడు. విధేయులైన క్రైస్తవులు ఏ విధంగా శ్రమానుభవాన్ని పొందాలి అనే మాటలు మత్తయి సువార్త 10వ అధ్యాయం 26వ వచనం నుండి 31వ వచనం వరకు మనం చదవగా విన్నాము. యేసురాజు వార్తాహరులుగా ఉన్నవారు, మెసెంజర్స్గా ఉన్నవారు, సువార్త ప్రకటించేవారు ధైర్యంగా సువార్త ప్రకటించాలి. కారణం ఏంటంటే వారు ప్రకటించేది సత్యమైన వాక్కు. రెండవది, వారిని దేవుడు లక్ష్య పెడతాడు. కనుక ఆయన శిష్యులను పంపుతా మీరు ధైర్యంగా ఉండొచ్చు. కారణం ఏంటంటే మీరు ప్రకటించేది సత్యమైన వాక్కు. రెండవది, నేను మిమ్మల్ని లక్ష్య పెడతాను అనే మాటలు చెప్తా ఉన్నాడు. 32వ వచనం నుంచి 33వ వచనం వరకు ఎవరైతే యేసుప్రభు యొక్క శిష్యులుగా ఉండగోరుతారో ఆయన పక్షంగా అపనిందలు, శ్రమానుభవాలు పొందవలసి ఉంటుంది అనే మాటలు చెప్తూ ఉన్నాడు. యేసుప్రభు దయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు లేక స్వస్థత కార్యాలు చేసినప్పుడు ఆయన బయల్జెబూల్ని బట్టి ఈ కార్యాలు చేస్తున్నాడని చెప్పి పరిచయులు నిందించిన సంగతి మనకు తెలుసు. ఈ బయల్జెబూల్ అనేవాడు ఫిలిస్తీన్ల వాళ్ళ దేవతలో ఒకడనమాట. 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో ఎక్రోను దేవత బయల్జెబూలు అనే మాట ఉంది. ఎక్రోను దేవత ఒక అన్య దేవత బయల్జెబూలు. యేసుప్రభు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటే సహించలేక పరిచయులు ఆయనకు బయల్జెబూల్ అని పేరు పెట్టారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో, లూకా సువార్త 11వ అధ్యాయం 15వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 42వ వచనంలో ఈ బయల్జెబూల్ అనే పేరు ప్రభువుకు పెట్టిన సందర్భాలు లిఖింపబడి ఉన్నాయి. కనుక ప్రభు దేవుని కుమారునిగా, మెస్సియాగా ఈ గొప్ప కార్యాలు చేస్తూ ఉంటే వారు ఆయన్ని అవహేళన చేస్తూ ఉన్నారు. బయల్జెబూల్ ద్వారా ఈ కార్యాలు చేస్తున్నాడని. కనుక మొదటి సవాల్ ఏంటంటే యేసు ప్రభునే బయల్జెబూల్ అని పిలిచిన వారు ఆ ఇంటి వారిని లేక ఆయన శిష్యులను పిలవకుండా ఉంటారా అనే మాటలు ప్రభు చెప్తూ ఉన్నాడు. నన్ను బయల్జెబూల్ అన్నవారు నన్ను వెంబడించే మిమ్మల్ని కూడా బయల్జెబూల్ అని అంటారు అనే మాటలు చెప్తా ఒకవేళ తన ప్రభావము దేవుని ద్వారా వచ్చిందనే నమ్మిక లేని పరిచయులు కనబడతా ఉన్నారు. పరమ పావనుడైన దేవుని కుమారునికి ఇలాంటి పేరు పెట్టిన వారు అంతకన్నా మంచిగా తన శిష్యులను ట్రీట్ చేస్తారని అనుకోవడానికి వీల్లేదు. పరమ పావనుడైన దేవుని కుమారుని దయ్యం పట్టిన వాడని అపహాస్యం చేసిన వారు ఆయన వెంబడించేవారిని కూడా అలాగే అపహాస్యం చేస్తారు, లేక అంతకన్నా మంచిగా ప్రవర్తిస్తారని అనుకోవడానికి వీల్లేదు. కనుక యేసుప్రభు శిష్యులుగా పిలువబడిన మనం, యేసుప్రభుని వెంబడించడానికి సిద్ధపడిన మనం ఒకవేళ ఆయన వలె ఆయన పక్షంగా అపకీర్తి, హింస సహించేందుకు మనం సిద్ధంగా ఉండాలనే మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక బయల్జెబూల్ అని నాకు పేరు పెట్టారు, మీకు కూడా పేరు పెడతారు. నన్ను అపహాస్యం చేశారు, మిమ్మల్ని కూడా అపహాస్యం చేస్తారు. సిద్ధంగా ఉండడనే మాటలు ప్రభు శిష్యులతో చెప్తూ ఉన్నాడు. రెండవది, ఇక్కడ తాను ఇంటి యజమానిగా కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తనకు తాను ఇంటి యజమానిగా మాట్లాడుతూ మీరందరూ నా ఇంటి వారు అనే మాటలు చెప్తున్నాడు. ఈ ఉదయకాలం ముందు మనం దేవుని ఇంటి వారంగా ఉన్నామో లేదో ఆలోచన చేయాలి. ఎఫెసీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో మీరు దేవుని ఇంటివారు అనే మాట ఉంది. హెబ్రీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో మనమే ఆయన ఇల్లు అనే మాట ఉంది. కనుక బయల్జెబూల్ గురించి హెచ్చరిక చేశాక మీరు దేవుని ఇల్లు అనే మాట చెప్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత, మనము దేవుని ఇంటివారము. అదేవిధంగా హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదివిన తర్వాత చివరిలో క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆ ఇల్లు. కనుక మొదట ఒకవేళ నిరాశతో కూడిన మాటలు చెప్పిన 2వ అంతస్తులో శిష్యులతో చెప్తా ఉన్నాడు, మీ ఇంటికి నేను యజమాని, మీరే నా ఇల్లు, మీరే నా కుటుంబము. ఈ ఉదయకాలం మందు ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో మనకు కూడా సవాలు ఉంటే మనం దేవుని ఇంటి వారముగా ఉన్నామా, దేవుని ఇల్లుగా ఉన్నామా
ఆయన ఇంటిలో భాగస్థులుగా ఉన్నామా అనే మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ ఆయన ఇంటిలో భాగస్థులుగా ఉంటే ఒక హెచ్చరిక ఉంది, ఒక ఆధిక్యత ఉంది. హెచ్చరిక ఏమనగా యేసు ప్రభు సిలువ మోసాడు కనుక ఆయన వెంబడించేవారు కూడా సిలువను మోయాలి. సిలువను మోయడం అంటే చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాము, శ్రమానుభవంలో సిద్ధపడాలి. ఆధిక్యత ఏంటంటే క్రీస్తు కొరకు శ్రమపడేవారు, విశ్వాసాన్ని కాపాడుకునేవారు ఒక సహవాసంగా ఉంటే అందులో మనం కూడా భాగస్థులం అవడం అనేది గొప్ప ఆధిక్యత, గొప్ప ప్రివిలేజ్. అందుచేత ఒక ఆయన అన్నాడు, ఇట్ ఈజ్ ఎ ప్రివిలేజ్, వీఆర్ ట్రీడింగ్ వేర్ ది సెయింట్స్ హ్యావ్ ట్రాడ్, వీఆర్ ట్రీడింగ్ వేర్ ది ఫీట్ ఆఫ్ క్రైస్ట్ హ్యావ్ ట్రాడ్. పరిశుద్ధులు నడిచిన భూభాగం మీద మనం నడుస్తున్నాము, యేసుప్రభు పాదాలు మోపిన భూమి మీద మనం నడుస్తున్నాము అనగా యేసుప్రభుని వెంబడించడంలో ఉన్న గొప్ప సంగతి. పరిశుద్ధుల సహవాసంలో చేరి ఉండడం అనేది గొప్ప ఆధిక్యత. దేశమంతా లేక ప్రపంచమంతా ఆలయాలు తెరవనందువల్ల క్రైస్తవ సహవాసం లేకుండా పోయిందనే బాధపడేవారు చాలామంది ఉన్నారు. ఒకవేళ ఆన్లైన్ వాక్యం వినడం ఒక ఎత్తు అయితే, ఈ విధంగా సహవాసంగా కూడడం అనేది ఒక ఎత్తు. పరిశుద్ధుల సహవాసం అనే మాట విశ్వాస ప్రమాణంలో మనం ఒప్పుకుంటాం కనుక పరిశుద్ధుల సహవాసంలో చేరడం అనేది ఒక గొప్ప ఆనందకరమైన అనుభూతి, దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. ఆయన ఇంటిలో, ఆయన కుటుంబంలో సభ్యులుగా ఉంటూ ఒకరినొకరం ప్రోత్సహించుకునే పరిస్థితి. క్రైస్తవత్వం కొరకు లేక నేను యేసు ప్రభువుని వెంబడించేవాడిని, నేను ఆయన శిష్యుడిని అని చెప్పేవాడు ఏదైనా సరే ఖరీదు చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి. అలా సిద్ధంగా ఉంటే మునుపటి కంటే యేసుకు సన్నిహితంగా ఉండేవారంగా ఉంటాం. మన శ్రమానుభవంలో యేసు ప్రభువుకి సమీపస్తులుగా ఉంటాము. పౌలు భక్తుడు చెప్పిన మాటలు చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాము. చాలా విచిత్రమైన మాటలు ఆయన చెప్పాడు. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, ఆయన పునరుత్థాన బలము ఎరుగవలనన్న ఆయన శ్రమల్లో పాలివాడొకట ఎట్టిదో ఎరుగవలెను, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొంటున్నాను. యేసు ప్రభు పడిన శ్రమల్లో భాగస్థుడు అవి, ఆ శ్రమలు ఏంటో తెలుసుకోవడానికి ఆయనకున్న సమస్తాన్ని పెంటకుప్పగా ఇచ్చాడు పౌలు. నేను చాలాసార్లు జ్ఞాపకం చేశాను, మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు ఆయన గాయాలు మనకు చూపిస్తాడంట. కొన్ని చేతిలో మేకులు గాయాలు, పాదాల్లో గాయాలు, పక్కలో గాయాలు, తల మీద గాయాలు. నేను నీ కొరకు ఎంత గాయపడ్డాను, నువ్వు నా కొరకు ఎంత గాయపడ్డావు అని అడిగితే మేము చాలా జాగ్రత్తగా ఉన్నాము, ఏమి గాయం అవ్వకుండా, మా దగ్గర గాయాలు ఏమీ లేవంటే సిగ్గుపడాల్సి ఉంటుంది అనే మాటలు నేను మరొకసారి సాధు సుందర్ సింగ్ మాటలుగా జ్ఞాపకం చేస్తూ, పౌలు ఏ విధముగా ఆయన పునరుత్థాన బలం, ఆయన పునరుత్థాన శక్తి పొందాలంటే ఆ శ్రమలు ఏమిటో నేను తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాననే మాటలు చెప్తూ ఉన్నాడు. When Christ calls a man, he bids him come and die. యేసుప్రభు ఎవరినైనా తన పరిచర్యకు పిలుచుకుంటే, తన శిష్యరికలోకి పిలుచుకుంటే రా చావు అంటాడని. కమ్ అండ్ డై, నీ ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడు, నీ ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడు, అప్పుడే నువ్వు ప్రభుని వెంబడించగలవనే మాటలు. పౌలు తన 3వ మిషనరీ జర్నీలో ఈ లుస్త్రలోని బలహీన పాదాలు గలవాన్ని స్వస్థపరిచాడు. వెంటనే పౌలు బర్నబాల్ని దైవాలుగా ఎంచి వారు బలి అర్పించడానికి, పూజించడానికి సిద్ధపడ్డారు. అప్పుడు పౌలు సజీవం గల దేవుని సువార్త ప్రకటించడానికి ఉద్యుక్తుడయ్యాడు. కొంతమంది యూదులు ఈకోనియా నుంచి, వేరే ప్రాంతాల నుంచి వచ్చి పౌలు మీద దాడి చేశారు. పౌలు చనిపోయాడు అనుకుని వెలుపలికి ఈడ్చుకుని వెళ్ళిపోయారు. అంతటి శ్రమానుభవంకి పౌలు సిద్ధపడి తర్వాత దినాల్లో మనం చూస్తాము, తిరిగి లుస్త్రాకు వచ్చి ఆయన వాక్యం ప్రకటించాడు. ఎక్కడైతే ఆయన రాళ్లతో కొట్టి చంపారో, చంపడానికి ప్రయత్నం చేశారో అదే ప్రాంతానికి తిరిగి వచ్చి యేసుప్రభు యొక్క సువార్త ప్రకటించాడు. కనుక ఆయన శిష్యరికంలో మనం ఉంటే, క్రైస్తవులు మనం పిలువబడుతూ ఉంటే, యేసును వెంబడించే వారంగా ఉంటే ఈ శ్రమానుభవానికి మనం సిద్ధపడాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 3వ భాగంలో 26వ వచనం నుండి 31వ వచనం వరకు మనం చూస్తే, ఈ 4 వచనాల్లో లేక 5 వచనాల్లో భయపడకుడు అనే మాట 3 సార్లు వాడబడింది. భయపడకుడి. సాధారణంగా క్రిస్మస్ కాలంలో ఈ భయపడకుడు అనే మాట ఎక్కువగా మనం ఆలోచన చేస్తాము. మరియుతో, గొర్రెల కాపర్లతో,
చెప్పిన మాట భయపడకుడి. కొంతమంది పండితులు చెప్పారు భయపడకుడు అనే మాట 365 సార్లు ఉంది గ్రంథంలో. రోజు ఒకసారైనా భయపడకుడు అనే మాట మనము నేర్చుకోవచ్చు అనే తలంపు కలిగిన పరిస్థితి ఉంది. ఈ 3 పర్యాయాలు భయపడకుడు అని చెప్పిన సంగతులు మనం చూస్తే, మొదటిగా 25, 26 వచనాలు చూసినప్పుడు ఆయనకు బయల్జెబూలు అని పేరు పెట్టిన వారు మరి నిశ్చయముగా ఆయన ఇంటి వారికి కూడా పేరు పెడతారు, కానీ మీరు వారికి భయపడకుడి. నాకు బయల్జెబూలు అని పేరు పెట్టిన వారు మీకు కూడా బయల్జెబూలు అని పేరు పెడతారు, కానీ మీరు భయపడకుడి. కారణం ఏంటంటే ఆయన ఆకాశానికి భూమికి ప్రభు అని, చివరిలో అన్ని సంగతులకు చెందిన సత్యాన్ని వెలుగులో తెస్తాడని ఎరిగి ఆయన శిష్యులు నిర్భయంగా ఉండాలి. ఒకవేళ వీళ్ళు పిచ్చి పట్టింది, దయ్యం పట్టింది, మోసపోతున్నారు, దొంగ క్రియలు చేస్తున్నారని ఎవరైనా నిందించినప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. ఎందువల్లంటే ఒక దినం ఉంది, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన వెలుగు వలె నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. ఒకవేళ మనుషులు గేలి చేయవచ్చు, మనుషులు అపహాస్యం చేయవచ్చు, మనుషులు నిరాశపరచవచ్చు, మనుషులు వేరే వేరే పేర్లు పెట్టి నేను నిందించవచ్చు, కానీ నువ్వు భయపడాల్సిన పని లేదు. కారణం ఏంటంటే ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుస్తాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చదువుకున్న వాక్య భాగము మత్తయి సువార్త 10వ అధ్యాయం 26, 27 వచనాల్లో, మీరు గదుల యందు చెవిలో చెప్పుకున్నవి మిద్దెల మీద సాటించండి. ఆయన పొందిన ఉపదేశం. ధైర్యంగా మీరు వాక్యాన్ని ప్రకటించండి. ముందు మనం ఆయన దగ్గర నేర్చుకోవాలి. దాన్ని అప్పుడు మనం ప్రకటిస్తే ఆ సత్యము బయలుపరచబడకపోదు అంటున్నాడు. బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది తెలియకపోదు. చీకట్లో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. మనం ఈ 4 గోడల మధ్య దేవాలయంలో వాక్యం ప్రకటించడం కాదు, మిద్దెల మీద ప్రకటించమంటున్నాడు, మేడల మీద ప్రకటించమంటున్నాడు. ఎందువల్లంటే దేవుని సన్నిధి ఆ విధంగా మాట్లాడినప్పుడు మనతో ఉంటుంది. హెన్రీ అని ఆయన ఇంగ్లాండ్కి రాజుగా ఉన్న దినాల్లో ఆయన కూర్చున్న ఒక సభలో వాక్యం చెప్పి ఆయన బీ కేర్ఫుల్ వాట్ యు సే, ది కింగ్ ఈజ్ హియర్ అని చెప్తున్నాడు. రాజుగారు ఇక్కడ ఉన్నారు, నువ్వు మాట్లాడే మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి అనే హెచ్చరిక. అప్పుడు రాజుగారు లేచి అన్నాడు, బీ కేర్ఫుల్ వాట్ యు సే, ద కింగ్ ఆఫ్ కింగ్స్ ఈజ్ హియర్. రాజులకు రాజు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఆయన సన్నిధిలో మాట్లాడతామనే సంగతి గుర్తుంచుకో. నేను ఈ లోక సంబంధమైన రాజుని, నేను ఉండడం పెద్ద విశేషం కాదు, కానీ మన మధ్య రాజులకు రాజుగా ఉన్న ఆయన ఉన్నాడు కనుక జాగ్రత్తగా మాట్లాడండి మాటలు. కనుక వాక్యము మనం వినేటప్పుడు ఎలాంటి ఉద్దేశంతో వింటున్నామో, కొన్నిసార్లు గాడి ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు. కనుక మాట్లాడేవారు ఇక్కడ ముఖ్యం కాదు, కానీ దేవుని సన్నిధి మనతో ఉందో లేదో, దేవుని వాక్యాన్ని దేవుని మహిమ కొరకు మనం ఉపయోగిస్తాం లేదో ఆలోచన చేయాలి. కనుక మనకి ఒక పిచ్చివాళ్ళని పేరు పెట్టినా, బయల్జెబూలని పేరు పెట్టినా, దయ్యాలు పట్టిన వారని పేరు పెట్టినా మనం భయపడాల్సిన పని లేదు. ఎందువల్లంటే ఒక దినాన్ని మన నిర్దోషత్వము, మన నీతి ఆయన వెల్లడి చేస్తాడు. రెండవది భయపడకూడదు అనే మాట, ఆత్మను చంపనరక దేహమునే చంపు వారికి భయపడకూడి. మొదట భయపడకూడదు అనేది మిమ్మల్ని ఏ పేరు పెట్టి అపహాస్యం చేసినా మీరు భయపడాల్సిన పని లేదన్నాడు. రెండవది చెప్తున్నాడు, ఆత్మను చంపనరక దేహమునే చంపువానికి భయపడుడి. మనుషులు విధించే శిక్ష, ఒకవేళ కొంతకాలం ఖైదులో పెడతారు తప్పు చేస్తే, లేకపోతే జుర్మానా వేస్తారు ఇంత పైకి చెల్లించాలని, లేకపోతే దెబ్బలు కొడతారు. కనుక ఈ లోక సంబంధమైన మనుషులు విధించే శిక్షతో పోల్చినప్పుడు దేవుడు విధించే శిక్ష ముందు అది అంత ప్రాముఖ్యమైనది కాదు అనే సంగతి. లేక ఒక దినాన్ని మనందరము ఆయన న్యాయపీఠం ఎదురు కూర్చున్నప్పుడు మనకు శిక్ష విధిస్తే నరకమే, కనుక ఆయనకు భయపడాలి. ఈ లోక సంబంధమైన వ్యక్తులు ఒకవేళ మనం శిక్షిస్తే
లంచం ఇచ్చి శిక్ష నుంచి తప్పించుకోవచ్చు, ఏదైనా సిఫారసు చేయించి తప్పించుకోవచ్చు, లేకపోతే తప్పించుకోకపోయినా ప్రమాదం లేదు. శరీరాన్ని వాళ్ళు గాయపరచగలరు, ఆత్మను వాళ్ళు ఏం చేయలేరు. కనుక ఆయన చెప్పే మాట, మనుషులు విధించే శిక్షకు అంత భయపడవలసిన పని లేదు. క్రీస్తులో నమ్మకం ఉంచిన వారు దేవునికి మాత్రమే భయపడాలి. ఎందువల్లంటే దేవునిలో వారికి నిత్యజీవం ఉంది. మనుషులు చేయగలిగింది శాశ్వత ఫలితాలు ఇచ్చేది కాదు, మనుషులు ఇచ్చే శిక్ష. ఒక రబ్బీకి వ్యాధి కలిగింది. అతని శిష్యులు చూడడానికి వచ్చారు ఆయన్ని. అతడు ఏడవడం మొదలుపెట్టాడు రబ్బీ. వారు ఆశ్చర్యంతో అడిగారు, నీకు వ్యాధిగా ఉందని తెలిసి మేము చూడడానికి వస్తే నువ్వు ఏడుస్తున్నావేంటి అని అడిగాడు. అప్పుడు ఆ రబ్బీ జవాబు చెప్తున్నాడు, ఈరోజు లోక సంబంధమైన రాజు దగ్గరకు తేబడితే అతని శిక్ష, కోపము, ఖైదు ఎల్లవేళలు ఉండవు. ఒకవేళ లంచం ఇచ్చి కూడా తప్పించుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను రాజులకు రాజు సన్నిధికి వెళ్ళాలి. ఆయన నన్ను శిక్షించి అప్పగిస్తే ఆ శిక్ష తప్పించుకోలేనిది, నిత్యమైనది, లంచాలతో కొనలేనిది. కనుక ఆయనకు భయపడాలనే మాట. ఒక ఆయన ఈవేళ ప్రసంగానికి పేరు పెట్టాడు, నిత్య జీవము, నిత్య నరకము, ఏదో ఎంపిక చేసుకోమని. కనుక భయపడకుడు అని ఆయన చెప్పిన రెండవ సందర్భము, ఒకవేళ ఈ లోక సంబంధమైన శిక్ష ఎవరైనా మీకు శిక్ష విధిస్తే భయపడాల్సిన పని లేదు, ఆ శిక్ష మీరు తప్పించుకోవచ్చు. కానీ ప్రభు అయిన యేసే కనుక మీకు శిక్ష విధిస్తే మీకు తప్పించుకునే అవకాశం లేదు, జాగ్రత్త. కనుక లోకస్తులకు భయపడొద్దు, లోకాధికారులకు భయపడొద్దు, లోకం శిక్షిస్తే భయపడొద్దు. కానీ ప్రభు శిక్షకు లోను కాకుండా యేసుక్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు అనే ఆ మాటకు మీరు తలొగ్గాలనే మాట చెప్తా మీరు భయపడకూడదు అంటున్నాడు. మూడవ సందర్భము, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకూడదు. భయానక వాతావరణంలో మనం జీవిస్తున్నాం ఈ దినాల్లో. మానవ చరిత్రలో ఇంత భయానకమైన సమయం మరొకటి చరిత్రలో లిఖింపబడలేదు. భయంతో, ఆందోళనతో, కలవరంతో, సందేహాలతో, దుఃఖంతో, అస్పష్టతతో వెనుగులాడుతూ ఉన్నాం. ఇది మనకు ఇవ్వబడే ఒక అభయమైన ప్రోత్సాహము, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకూడదు. మన దినాలు పుస్తకంలో లిఖింపబడ్డాయి. మన సంగతులు దేవుని సన్నిధికి చేరుతూ ఉన్నాయి. కనుక మీ తల వెంట్రుకలన్నీ లిఖింపబడి ఉండగా ఒక తల వెంట్రుక కింద పడితే ఆయనకి తెలుసు ఆ సంగతి. కనుక మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకూడదు. ఒక ఉదాహరణ చెప్తున్నాడు ప్రభు. పిచ్చుకలను లక్ష్యపెట్టే దేవుడు నిన్ను లక్ష్య పెడతాడు. ఎందువల్లంటే పిచ్చుకల కన్నా మీరు మరి శ్రేష్ఠులు. పిచ్చుకలను లక్ష్యపెట్టే దేవుడు నిన్ను లక్ష్య పెడతాడు కనుక నువ్వు భయపడాల్సిన పని లేదు. ఆయన చెప్తున్నాడు, 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడును. లూకా సువార్తికుడు మరొక మాట కలిపాడు దీనికి. లూకా సువార్త 12వ అధ్యాయం 6వ వచనం నుండి మనం చూస్తే అక్కడ 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడుతున్నాయి అంటున్నాడు. మత్తయి రాశాడు ఒక కాసుకు 2 పిచ్చుకలు. లూకా రాస్తున్నాడు 2 కాసులకు 5 పిచ్చుకలు. ఈ రోజుల్లో మార్కెటింగ్, కన్జ్యూమరిజం పెరిగిపోయాక బిజినెస్ పీపుల్ కొత్త ట్రిక్ నేర్చారు. బై 1 ఫ్రీ 1, బై 1 టేక్ 2. ఆ విధంగానే లూకా రాసిన మాట ఏంటంటే 2 కాసులకు 5 పిచ్చుకలు. వాస్తవానికి ఒక కాసుకు 2 పిచ్చుకలు రావాలి, 2 కాసులకి 4 పిచ్చుకలు రావాలి. కానీ లోక 5వ పిచ్చుకు రాస్తున్నాడంటే అది ఉచితం అంట, బహుమతి. వసలు ఇచ్చారు, నువ్వు 4 కొన్నావు కనుక ఇది కూడా తీసుకో. 1 కొంటే 2, కానీ 2 కొంటే 2 కాసులు ఇస్తే 4 + 1 5 అని చెప్తా. ఆ 2 కాసులకు అమ్మబడిన పిచ్చుకలు 5 అయితే 1 ఉచితంగా వచ్చింది. దానికోసం కూడా అది ఉన్నా లేకపోయినా ఒకటే. కానీ లోక అంటాడు 12:6లో, అది కూడా దేవుని ఎదుట మరువబడదు. ఉచితంగా వచ్చిన, కొసరగా వచ్చిన, ఎక్స్ట్రాగా వచ్చింది కూడా ఆయన లక్ష్య పెడతాడు. కనుక ఎక్స్ట్రాగా వచ్చిన దాన్నే లెక్క పెడితే, పిచ్చుకలనే లక్ష్య పెడితే నిన్ను నన్ను ఎందుకు లక్ష్య పెట్టడు?
అందువల్ల మీరు భయపడాల్సిన పని లేదు. మీ తండ్రి సెలవు లేక ఒకటైనను నేల మీద పడదు. అది నేల మీదకి దిగి వచ్చినప్పుడల్లా దాన్ని ప్రభువు లక్ష్య పెడతాడు. బైబిల్లో ఉంది ఆ మాట 29వ వచనంలో. ఆ కొసరుగా వచ్చిన పిచ్చుక సహితము నేల మీదకి దిగి వస్తే ప్రభు దాన్ని లక్ష్య పెడతాడు. అటువంటి సందర్భాల్లో మనలను మరింతగా లక్ష్య పెడతాడో మనం ఆలోచించేద్దాం. భయపడకుడి. వాట్ ఎవర్ హ్యాపెన్స్ హీ కెనాట్ డ్రిఫ్ట్ బియాండ్ ది లవ్ ఆఫ్ గాడ్. ఏమి జరిగినా దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరదు. రోమాపత్రిక మాటలు నేను చదువుతాను. ఈ భూమి మీద ఎలాంటి భయంకరమైన పరిస్థితులున్నా, భయానక పరిస్థితులున్నా, ఆందోళన కలిగించే పరిస్థితులున్నా మనం భయపడాల్సిన పని లేదు. ఎందువల్లంటే ఏది కూడా దేవుని ప్రేమ నుండి మనల్ని తప్పించలేదు, దేవుని ప్రేమ నుండి విడిపించలేదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం నుండి నేను చదువుతున్నాను. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. నిన్ను గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోని అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముతున్నాను. భయపడకుడి. దేవుని ప్రేమ వీటన్నిటికన్నా ఉన్నతమైంది. ఎంతటి ఘోరమైన సంఘటన జరిగినా ఆయన ప్రేమలో మనం ఉంటాం. ఈ ఉపద్రవంలో చాలామంది దైవజనులు మరణించారు. ఎందుకు ఇలా జరిగిందని మనం ప్రశ్నిస్తే, ఒకవేళ ఒక హెచ్చరికగా మన పట్ల ప్రేమతో ఆ కార్యం ఆయన చేశాడేమని మనం గ్రహించాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ప్రభు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, క్రీస్తులో విశ్వాసులుగా ఉన్నవారు, ఆయన రాయబారులుగా ఉన్నవారు, సువార్త ప్రకటించేవారు ఆందోళన, భయం లేని జీవితాలు గడపాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం నుండి 34వ వచనం వరకు చివరిలో చెప్తాడు, రేపటి గురించి మీరు చింతించకుడి, ఏ రోజు చింత ఆ చాలుకు చాలు అనే మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మన గురించి చింతించే దేవుడు ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల్లో, దేని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయాలకి, మన తలంపులకి కావలి ఉంటుంది. ఇర్మియా గ్రంథము మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, పాత నిబంధన వాక్య భాగము ద బుక్ ఆఫ్ కన్సోలేషన్ అని పేరు ఈ 30వ వచనం నుండి 33వ వచనం వరకు. ద ట్రయంఫెంట్ హిమ్ ఆఫ్ ఇజ్రాయేల్. ఇశ్రాయేలు విజయోత్సాహంతో పాడే గీతం అది. ఒకవేళ నేటి వాక్య భాగంలో బబులోను దాస్యం నుండి విడుదల ప్రసాదించి అలసిపోయి ఉన్న ఆ ప్రజల యొక్క ఆశను తృప్తిపరిచే దేవుని మనం చూస్తాము. వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని ఒకరినొకరు అభినందించుకునే సందర్భం. ఒకవేళ ఈ ఉదయకాలమందు పాప దాస్యం నుండి మనం విడిపింపబడితే దేవునికి తప్ప మరెవరికి భయపడాల్సిన పని మనకు లేదు. పత్రిక పాఠంలో పౌలు ఒక మాదిరిగా మనకు నిలిచి ఉన్నాడు. సువార్త ప్రకటించడానికి కల్లోల పరిస్థితులను సహితము ఆయన వాక్యం ప్రకటించే అనుకూలమైన పరిస్థితిగా మార్చాడు, అవకాశంగా మార్చాడు. వారు కోపంతో కొట్టడానికి వచ్చారు ముందు, కానీ అలాంటి పరిస్థితుల్లో నిజమైన దేవుని కుమారుడు యేసుప్రభు అని, ఆయన మరణించి తిరిగి లేచాడని, ఆయన ఎందుకు విశ్వసిస్తే నిత్యజీవం ఉందని తిరుగుబాటు చేసిన ప్రజల మధ్య, కల్లోలము సృష్టించిన ప్రజల మధ్య ఆయన సువార్త ప్రకటించాడు. ఈరోజు కొంతమంది వచ్చి ఆయన రాళ్లతో కొట్టి
చనిపోయాడని ఈడ్చుకుని బయటకు పోయి ఊరు బయట పడేశారు. తిరిగి లేచి పుంజుకుని మరలా వచ్చి అదే లుస్త్రాలో వాక్యం ప్రకటించాడు. ఒకవేళ నిర్భయంగా చంపడానికి ప్రయత్నించిన పట్టణానికి తిరిగి వచ్చి సువార్త ప్రకటిస్తే మనము దేవుని ఇంటి వారముగా ఆయన పోలి ఉంటామనే సంగతి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ఈ తత్వంలోని 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు మనం మరొకసారి పునరాలోచన చేస్తే, దేవుని సేవకులుగా ఉన్నవారు, సువార్త ప్రకటించేవారు, యేసుప్రభు శిష్యులమని పిలువబడేవారు దేవుని ఇంటివారుగా ఉండాలి. ఎలాంటి సాక్రిఫైస్ చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. భయపడాల్సిన పని లేదనే జ్ఞాపకం చేస్తా 2-3 ప్రశ్నలు మన ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఆర్ వి మెసెంజర్స్ ఆర్ మర్చెంట్స్ ఆఫ్ ది గాస్పల్ అన్నాడు ఒక ఆయన. మనం సువార్త ప్రకటించే వారంగా ఉన్నామా? సువార్తను అమ్మే వారంగా ఉన్నామా? సువార్తతో వ్యాపారం చేసే వారంగా ఉన్నామా? పాత దినాలు అడిగేవారంట, యేసుని ప్రకటిస్తున్నారా, లేసుని ప్రకటిస్తున్నారా? పలు విధాలైన ఉద్దేశాలతో సువార్త ప్రకటింపబడుతూ ఉంది. మెసెంజర్స్ ఆర్ మర్చెంట్స్ ఆఫ్ గాస్పల్. పౌలుని ఉదాహరణ తీసుకుంటే, ఆయన ప్రాణానికి తెగించి సమస్తాన్ని పెంటకొప్పగా ఎంచి, నష్టంగా ఎంచి, యేసు ప్రభు పొందిన శ్రమల్లో ఏమై ఉన్నాయో తెలుసుకోవాలని చెప్పి ఆ శ్రమల్లో పాలిబాగా అవ్వడానికి, యేసు ప్రభు పొందకుండా మిగిలి ఉన్న శ్రమలు నేను పొందాలి అనే దృక్పథంతో ఆయన సువార్త ప్రకటించాడు. హ్యావ్ యూ రియలైజ్డ్ దట్ ది మిషన్ ఈజ్ ది ఫ్లో ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్ టు ది పీపుల్. సువార్త అనగా ప్రజలకు ప్రేమతో దేవుని శక్తిని ప్రకటించడం, అది సువార్త. ఈ దినాల్లో అనవసరమైన వాదోపవాదాలు, బాప్తిసం ముంచాలా, చిలకరింప, లేక ఇది ముందా అది ముందా, ఇలాంటి తర్జన భర్జనలు చేస్తూ ఉంటే అది సరి అయిన సువార్త ప్రకటన కాదు. God's will is for the gospel to be proclaimed in a spirit of sacrificial love for others. ఇతరులను ప్రేమించి, ముఖ్యంగా భారతదేశంలో ఇంకా అనేక మంది విగ్రహారాధనలో ఉంటే, యేసుని గురించి వినకపోతే, యేసు అనే మాట ఒక్కసారి కూడా విన్నవారు చాలామంది ఉన్నారంట ప్రపంచంలో. మనం రోజు వింటున్నాం యేసు అనే మాట. కనుక సువార్త ప్రకటించడం, లేక ఆయన శిష్యులుగా ఉండడం, ఆ రాజరికంలో ఆయన వార్తాహరులుగా ఉండమనే ఆధిక్యత మనకు ఇచ్చినప్పుడు, మనం ప్రేమతో, త్యాగపూరితమైన ప్రేమతో ఇతరులకు దేవుని శక్తిని ప్రకటించాలి. ఇంకొక ఆయన అన్నాడు, మిషన్ ఈజ్ ఎ జర్నీ అలాంగ్ ది వే అండ్ ది వే ఈజ్ జీసస్. సువార్త ప్రకటన లేక పరిచర్య అంటే మార్గాన్ని ప్రయాణం చేయడం, ఆ మార్గం యేసే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పిన యేసు. కనుక ఈ ఉదయకాలమందు దేవుడు యజమానిగా ఉన్న ఇంటిలో మనం ఉన్నామా లేదా పరిశీలన చేసుకుందాం. దేవుని ఇంట్లో ఉన్నామా, దెయ్యాల ఇంట్లో ఉన్నామా? దేవుడు అధిపతిగా ఉన్న ఇంట్లో ఉన్నామా, లేక వేరే చోట ఉన్నామా? ఆయన చెప్తా ఉన్నాడు, ఇంటి యజమానికే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటే ఇంటి వారికి ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది. శిష్యుడు యజమాని కన్నా అధికుడు కాదనే మాటలు చెప్తూ ఉంటే, దేవుడు యజమానిగా ఉన్న ఇంట్లో మనం ఉన్నామా? ఒకవేళ ఆయా సందర్భాల్లో మనము అపహాసం చేయబడతా ఉంటే మనం భయపడాల్సిన పని లేదు. ఒకవేళ ఈ లోక సంబంధమైన శిక్ష విధించేవారు ఎవరైనా ఉంటే వారికి భయపడాల్సిన పని లేదు. మన తల వెంట్రుకలు కూడా లెక్కింపబడినవి కనుక ఆయన మనం లక్ష్య పెడతాడు కనుక మనం ఎలాంటి పరిస్థితికైనా భయపడాల్సిన పని లేదు. అలా మనం ఉన్నప్పుడు ఇర్మియా చెప్పిన ఆ ప్రవచనము, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనే దీవెన ఒకరికొకరు అందించుకునే వారంగా ఉంటాము. సంతోష సమాధాన ఆనందాలతో జీవించే వారంగా ఉంటాము. నిత్యత్వం కొరకు ఎదురు చూసే వారంగా ఉంటాము. ఈ లోకంలో యేసు ప్రభు శిష్యులమని పిలువబడే స్థాయికి వెళ్తాము. యుద్ధం జరుగుతూ ఉంది. ఒక ఆయన పారిపోతున్నాడు. అలెగ్జాండర్ యుద్ధం పక్షంగా ఉన్న ఆయన పిలిచాడు, వెళ్ళిపోతున్నామండి. ఏంటి వెళ్ళిపోతున్నావు అంటే, నాకు భయంగా ఉంది వెళ్ళిపోతున్నానంటే, నీ పేరేంటంటే అలెగ్జాండర్ అని చెప్పాడు. వెంటనే అలెగ్జాండర్ అన్నాడు, అలెగ్జాండర్ అని పేరు పెట్టుకుంటే నీ యుద్ధానికి వెళ్ళు, లేకపోతే అలెగ్జాండర్ అని పేరు వదిలేసి వేరే పేరు పెట్టుకో. నా శిష్యుడిగా ఉన్నవాడు ధైర్యంగా ఉండాలనే మాట. ఈ దినాన్ని మేము యేసుప్రభుకు చెందిన వారము, యేసుప్రభు శిష్యులము, యేసుప్రభు యొక్క వార్తాహరులము, సువార్త అనేకులకు అందించే వారమని చెప్పగలిగితే, ఒకరినొకరు మనము యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని సంతోషంతో వందన వచనం చెప్పడానికి అవకాశం ఉంటుంది.
అలాంటి గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగా. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాలం ముందు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఈ భయానక పరిస్థితుల్లో మేము భయపడాల్సిన పని లేదు. ఎందువల్లంటే ఈ లోక సంబంధమైన గందరగోళ పరిస్థితులు ఈ లోకానికి పరిమితం. మమ్మల్ని శిక్షించలేవు, మమ్మల్ని భయపెట్టలేవు. ఎందువల్లంటే సమస్తము నీ ఆధీనంలో ఉంది. మా తల వెంట్రుకలు కూడా లెక్కించిన దేవుడు నాయన. ఒక పిచ్చుక నేల మీద పడడానికి కూడా ఇష్టపడని దేవుడవు, కాపాడే దేవుడవు, మమ్మల్ని మరింతగా సంరక్షించే దేవుడు అని ఒక దినాన్ని మా నీతిని బయలుపరిచి నీ కుమారులుగా కుమార్తెలుగా మమ్మలను అంగీకరిస్తామని నమ్ముతూ ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని, సంతోష సమాధాన ఆనందాలతో మేము జీవించులాగిన కృప చేయమని యేసునామములో అడిగి వేడి ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానం అర్పించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు మన తలంపులకు కావలి ఉండునుగాక.